నా కొడుకు నా కూతురు సంపాదించారు అని వాళ్ళు ఫీల్ అవుతారు చూడండి. మొదటి రోలర్ కోస్ట్ లాగా అనిపిస్తుంది అనమాట ఆ టైంలో. ఫర్ ఎవ్రీ వన్ ఇట్స్ ఏ బ్యూటిఫుల్ మూమెంట్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుస్మాస్ వరల్డ్. సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే, మన ఫస్ట్ శాలరీ తీసుకున్నప్పుడు దాని వెనుకున్న ఎమోషన్స్, అది చేసేయడానికి మన పడ్డం స్ట్రగుల్స్, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. సో ఈ వ్లాగ్ లో నా ఎక్స్పీరియన్స్ ని కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అంతకంటే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. చాలా ఇంకా లేట్ ఎందుకు, బ్లాగ్ లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ సాలరీ అని చెప్పినప్పుడు ఆ ఫీలింగ్ చాలా డిఫరెంట్ ఫీలింగ్. అది ఎందుకు అంటే అప్పటి వరకు అమ్మా నాన్నల మీద డిపెండ్ అయ్యి ఒక మూమెంట్ లో లైక్ నువ్వు ఇండిపెండెంట్ అయిపోయి నువ్వు కష్టపడి సంపాదిస్తావు అనమాట. సో ఆ మూమెంట్, ఓ మై గాడ్, చాలా అంటే చాలా బాగుంటది. మంచిగా డబ్బులు ఉన్న వాళ్ళకి ఫీలింగ్ తెలుస్తుందో తెలియదో గానీ, బట్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ఫీలింగ్ అనేది తెలుస్తుంది. ఫస్ట్ శాలరీ తీసుకుంటాం కదా, తీసుకుని మన పేరెంట్స్ కి ఇచ్చినప్పుడు సో వాళ్ళ కళల్లో ఒక ఆనందం ఉంటుంది. 1000 రూపాయల, 500, 10,000, 5,000 ఫిగర్ అనవసరం, ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది. ఒక ఆనందం, ఎమోషన్స్, లైక్ వీ కెన్ సే మొదటి రోలర్ కోస్ట్ లాగా అనిపిస్తుంది అనమాట ఆ టైంలో. అప్పుడు వాళ్ళు నా బిడ్డ సంపాదించింది, నా కొడుకు నా కూతురు సంపాదించారు అని వాళ్ళు ఫీల్ అవుతారు చూడండి. ఆ ప్రౌడ్ ఫీలింగ్ అనేది ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా రాదు. ప్రైజ్లెస్ మూమెంట్ అని చెప్పాలి. ఎన్ని డబ్బులు ఇస్తే మనం కొనగలం బ్రో ఈ హ్యాపీనెస్ ని? మీరే చెప్పండి. మొత్తం కాలేజ్ కానీ స్కూలింగ్ కానీ మొత్తం గవర్నమెంటే. బట్ ఐ గాట్ ఫ్రీ సీట్ ఇన్ బీటెక్ లో మాత్రం. ఆ బ్లాగ్ చేస్తాను, లైక్ హౌ ఐ గాట్ ఫ్రీ సీట్ అని చెప్పి. మేబీ కొంతమందికి యూజ్ అవ్వచ్చు. దాని తర్వాత నాకు జాబ్ వచ్చింది అండ్ ఫస్ట్ శాలరీ కూడా వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను నా ఫస్ట్ శాలరీతో చాలా బ్యూటిఫుల్ మెమరీస్ క్రియేట్ చేసుకున్నాను. మా అమ్మకి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. తను సపోర్ట్ గా నాకు నిలబడి ఈ రోజు నేను ఇక్కడ ఉండడానికి వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పొచ్చు నేనైతే. థ్యాంక్ యూ అమ్మ ఫర్ ఎవ్రీథింగ్. ఎంతో కష్టపడి వస్తాము అంటే మిడిల్ క్లాస్ నుంచి ఇటు ఇటు ఎక్కువ ఇటు అన్ని డబ్బులు ఉండవు, అలా అని ఇలా మరీ ఎక్కువ పూర్ అని చెప్పలేం, కానీ అన్నిటికీ అడ్జస్ట్ అయ్యి బతుకుతూ వస్తూ ఉన్నప్పుడు మనం కష్టపడి సంపాదిస్తాం చూడండి. సంపాదించి అప్పుడు మన పేరెంట్స్ కి మనం తోడవుతాం కదా, అప్పుడు ఇట్స్ లైక్ ఓ మై గాడ్, చాలా బాగుంటది ఆ ఫీలింగ్ అనేది. వర్డ్స్ లో ఎక్స్ప్రెస్ చేయలేము. ఒక రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడైనా కానీ వాళ్ళే పే చేస్తుంటారు, కానీ ఒక మూమెంట్ లో మనమే పే చేస్తాం అనమాట. అంటే ఉండు నాన్న, ఉండమ్మా, నేను పే చేస్తాను అని చెప్పి మనం పే చేస్తాం చూడండి. అప్పుడు ఓ మై గాడ్, ఇంకేం కావాలి బ్రో. ఇట్స్ అ డిఫరెంట్ ఫీలింగ్ అంతే. ఫస్ట్ సాలరీ అంటే ఓన్లీ ఏసీలోనే కూర్చోవాలి, బిల్డింగ్స్ లోనే కూర్చోవాలి, ల్యాప్టాప్ ముందే కూర్చొని చేయాలని నేను చెప్పను. ఫస్ట్ సాలరీ అంటే అది ఏదైనా అవ్వచ్చు. కొంతమంది స్కూలింగ్ ఏజ్ లోనే ఎర్న్ చేస్తారు, కొంతమంది కాలేజ్ లోనే ఎర్న్ చేస్తారు. మీరు కష్టపడి ₹1 సంపాదించినా కూడా అది మీ ఫస్ట్ సాలరీయే, మీ కష్ట జీతమే అని చెప్తాను. ఎందుకు అంటే మనం ఇట్స్ లైక్ ఎవరి దగ్గర నుంచో తీసుకోను, ఎవరినో మోసం చేసో కాదు, మనం కష్టపడి మనం సంపాదించాం. అది 500 అయినా 1000 అయినా, ఎండలో కష్టపడినా, ఏసీలో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా, నీ కష్టంతో నువ్వు సంపాదించినప్పుడు ఆ ఫీలింగ్ హై ఉంటది బ్రో. ఎక్స్పీరియన్స్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఐఎమ్ హోపింగ్ మీరందరూ ఎక్స్పీరియన్స్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. మీ శాలరీ తీసుకున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు, మీ పేరెంట్స్ కి ఇచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్ మీకు ఎలా ఉండిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.